ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 2వ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. మొదలు 2026 చివరి వరకు మిథున రాశి వారు లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారు. మిమ్మల్ని చీ అన్న వారి మీ కాళ్ళు మొక్కుతారు. 100% జరగబోయేది ఇదే. జూన్ 2వ తేదీ మొదలుకొని ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, 2026 చివరి వరకు కూడా మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ఇది విశ్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైన దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కూడా కలవారుగా ఉంటారు. కళానుగుణంగా వీరు ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించని యువకులు కూడా కలవారుగా కూడా ఉంటారు. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయంలో జరగబోయే మార్పులు అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. ఉద్యోగంలో శ్రమతో కొన్ని ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు పెడతారు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటే మేలు. మొదలుపెట్టిన పనులలో శుభ ఫలితాలను పొందుతారు. సూర్య ధ్యానం మీకు చాలా మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నత అవకాశాలు లభించే సూచనలు కూడా ఉన్నాయి. ప్రతిభ, గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో విస్తరణకు అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో పొదుపు అనేది చాలా అవసరం. కుటుంబంతో శుభ కార్యక్రమ సూచనలు ఉన్నాయి. శ్రీ మహాలక్ష్మి మంత్రస్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుంది అని చెప్పడంలో కూడా మీకైతే సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి జాతకులకు ఈ 2026 పూర్తి అయ్యేలోపు మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది చెప్పవచ్చండి. ఈ ఏడాది ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి జాతకులకు ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది కనిపించినప్పటికీ కూడా జూన్ 2 వరకు సంపదను సూచించే గ్రహం అయినటువంటి గురుడు మొదటి స్థానంలో సంచారం చేయనున్నాడు. అందుకంటే ముందే గురుడు 12వ స్థానంలో దహనం కారణంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. జూన్ 2వ తేదీ తర్వాత మీకు ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా రాబోతుంది. ఈ రాశి వారికి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మీ కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. అనంతరం డిసెంబర్ 5వ తేదీ తర్వాత మీ ఇంట్లో కొన్ని సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. కేతు ప్రభావంతో కుటుంబ సభ్యులకు కొన్ని ఆటంకాలు అనేవి ఎదురవ్వచ్చు. 4వ ఇంటిపైన శని కోణం ప్రతికూలంగా ఉండవచ్చు. కార్యాలయంలో బిజీగా ఉండడం కారణంగా మీ కుటుంబానికి ఎక్కువ సమయాన్ని మీరు కేటాయించలేకపోతారు. మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శనిదేవుని యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలకు అవకాశం కనిపిస్తోంది. రాజకీయాల్లో ఉండేటటువంటి వ్యక్తులకు మంచి పదవి లభించవచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగత జాతకంలో బుధ, రవి గ్రహ సంపూర్ణ బలాలు కలిగినటువంటి వారు విశేషమైన ప్రయోజనాలు పొందవచ్చు. విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారికి ఏలినాటి శని దశ ఉండదు. ఈ రాశి వారికి ఈ ఏడాది రాహు అనుగ్రహంతో 4 డిసెంబర్ 2026 వరకు కూడా శుభ ఫలితాలకు అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ఈ సంవత్సరం ముగింపు వరకు కూడా ప్రతికూలమైన ఫలితాలు అయితే ఏర్పడవచ్చు. ఈ కాలంలో మీకు అనవసరంగా ఖర్చులు పెరగవచ్చు. అంతేకాదు ధన నష్టం కూడా జరగవచ్చు. వ్యక్తిగత జీవితంలో రాహు స్థానం బలహీనంగా ఉంటే లేదా కాలసర్ప దోషం కలిగినటువంటి వారు ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ఉంటే మేలు. ఎందుకంటే మీకు ఎక్కువ ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల ప్రభావం నుండి ఉపశమనం పొందడానికి రాహుగ్రహ శాంతి చేయడం మీకు చాలా మంచిది. మిథున రాశి వారికి శ్రీ పరాభవనం సంవత్సరం కేతు కారణంగా మిశ్రమ ఫలితాలు అయితే అవకాశం ఉంటుంది. 4 డిసెంబర్ 2026 వరకు సానుకూలమైన ఫలితాలు రావచ్చు. ముఖ్యంగా భూ సంబంధిత విషయాల్లో అనేక లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 5 డిసెంబర్ 2026 నుండి కేతు కారణంగా మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. మీ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా పెరగవచ్చు. ఈ కాలంలో వివాదాలకు దూరంగా ఉంటే మేలు. విద్యాపరంగా ఈ రాశి వారికి కొన్ని శుభప్రదమైన అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి నుండి గురుడు మొదటి స్థానంలో సంచారం చేయడం కారణంగా శుభప్రదం కానప్పటికీ దీని కోణం ఎల్లప్పుడూ కూడా ప్రయోజనకరంగా పరిగణింపబడుతుంది. ఈ ఏడాది జూన్ 2 వరకు గురుడి కోణం ప్రభావం మీకు విద్యారంగంలో మెరుగైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుడు 2వ స్థానంలో ఉన్నత స్థానంలో ఉండడం చేత మీ చుట్టూరు ఉన్నటువంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారే సూచనలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో మీరు సోమరితనాన్ని వదిలిపెట్టి విద్యపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వల్ల సానుకూలమైన ఫలితాలకు అవకాశం అయితే కనిపిస్తోంది. మిథున రాశి వారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏడాది పొడవునా 10వ స్థానంలో
శని సంచారం కారణంగా ఈ కాలంలో మీరు మరింతగా కష్టపడాలి. మరొక వైపు గురుడు ప్రభావంతో జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు కూడా ఉన్నత స్థితిలో ఉండడం వలన వ్యాపారస్తులకు మెరుగైన ఫలితాలకు అవకాశం అనేది ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రాశి వారు తెలుగు నూతన సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే చూస్తారు. ఈ రాశి నుండి గురుడు లగ్నస్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొంత ప్రతికూలత అనేది ఉంటుంది. దాదాపు జూన్ 2వ తేదీ వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆ తర్వాత గురుడు 2వ స్థానంలోకి మారడంతో అక్టోబర్ 31 వరకు కూడా ఈ స్థానంలో ఉన్నటువంటి సమయంలో ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు అయితే చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూశారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. మిథున రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు అనవసరమైన విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. అంతేకాదు ఈ రాశి జాతకులు వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారం చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేటి ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనముల గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యాహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వీరు వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే వీరు జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకుంటూ వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లు, మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి. మిథున రాశి జాతకులు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అనేది కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నుండి కూడా మంచి నైపుణ్యం కలవారుగా కూడా వీరు ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మిథున రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.